ఒకసారి ఒక మహర్షి యజ్ఞం చేస్తుండగా రాక్షసులు దానిని భంగం చేయడానికి ప్రయత్నించారు. దేవతలను మహర్షి ఆ రాక్షసుల నుండి రక్షణ కోరారు. మహర్షి తన యజ్ఞం ముగించడానికి మాత్రం సమయం లేదని చెప్పారు. దేవతలు ఆ ప్రార్థనను అంగీకరించారు. ఆ సమయంలో పార్వతీదేవి యజ్ఞకుండం నుండి ఉద్భవించి 1 నిమిషంలోనే రాక్షసులను సంహరించి ఆ యజ్ఞాన్ని రక్షించిందని చెబుతారు. ఈ విధంగా నిమిషంలో శత్రువులను నశించడాన్ని చూసిన మహర్షి పార్వతీదేవి యొక్క ఒక అవతారంగా నిమిషాంబిక అమ్మవారిగా పూజింపబడుతున్నారు. నిమిషాంబికాదేవి ఆలయాలు భారతదేశంలో పలుచోట్ల ఉన్నాయి. దేవి ప్రత్యేకంగా ప్రసిద్ధమైన దేవాలయాలు కొన్ని కర్ణాటక శ్రీరంగపట్నం, చిత్తదుర్గ, శ్రీ సోమవంశ ఆర్య క్షత్రియ భక్తులు మరియు ట్రస్ట్ సభ్యులచే నిర్మించబడినది. తమిళనాడు చెన్నై ఇది కాశీ చెట్టి వీధిలో ఉంది. కేరళలో ముఖ్యంగా కొచ్చి మరియు త్రిస్సూరు ప్రాంతాలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలలో నిమిషాంబికాదేవికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ ప్రాంతంలో నిమిషాంబ అమ్మవారు శక్తి స్వరూపిణిగా అత్యంత వేగంగా భక్తుల కోరికలు నెరవేర్చే దేవతగా పరిగణించబడుతుంది. ఇది 2002లో నిర్మించబడింది. ఈ ఆలయం బోడుప్పల్లోని పెంటారెడ్డి నగర్లో ఉంది.
నిమిషాంబికాదేవి 4 చేతులతో ఒక చేతిలో త్రిశూలం మరియు మరొక చేతిలో డమరుకం ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు ధ్వజస్తంభం వద్ద 1 నిమిషంలో కోరిక కోరుకొని ఆలయం చుట్టూ 16 ప్రదర్శనలు చేసినచో 21 రోజులు మరియు 41 రోజులలో అనుకున్న కోరికలు నెరవేరును. కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించవలెను. ఇక్కడ 16 ప్రదక్షిణలు చేయడం విశేషం. విశేష వ్రతం నిమ్మకాయ మాల పూజ. శత్రు నివారణ కోసం అమ్మవారికి నిమ్మకాయ మాలలు తయారు చేసి అలంకరించడం ఒక శక్తివంతమైన ఆచారం. దీన్ని ఆలయాలలో లేదా ఇంట్లో కూడా చేయవచ్చు. వ్రత ఫలితాలు: శత్రు నివారణ, కుటుంబ శాంతి, కోర్టు సమస్యలు తొలగడం, సంతాన లాభం, ఆరోగ్య ఉద్యోగ సమస్యలు తగ్గిపోవడం. తాంత్రిక శక్తులు: ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ, చండీ హోమాలు, శక్తి ఆవాహన, నవావరణ పూజలు వంటివి తాంత్రిక పద్ధతిలో నిర్వహించబడతాయి. నిమిషాంబ అమ్మవారు తాంత్రిక ఉపాసకులకు అత్యంత శక్తివంతమైన దేవత. మంత్రశక్తి, తంత్రశక్తితో అమ్మవారిని పూజిస్తే కోరికలు త్వరగా నెరవేరతాయని నమ్మకం. శుక్రవారం లేదా మంగళవారం, నవరాత్రులు, పౌర్ణమి, అమావాస్య, పర్వదినాలలో కూడా వ్రతం చేయవచ్చు. నిమిషాంబికాదేవి వ్రత కథనం ప్రకారం ప్రాచీన కాలంలో ఒక చిన్న గ్రామంలో సత్యవతి అనే ఆమె ఉండేది. అయితే ఆమె కుటుంబం మీద అనేక శత్రుదృష్టులు వచ్చి పడ్డాయి. ఆర్థిక నష్టం, కుటుంబ కలహాలు కూడా వెంటాడుతున్నాయి. ఆమె భర్త మీద నిందలు పడడం మొదలై కోర్టు కేసులు కూడా వచ్చాయి. కుటుంబం దివాలా తీసింది. ఒకరోజు సత్యవతికి ఒక ఆధ్యాత్మిక కల వస్తుంది. అందులో ఓ దివ్యస్వరూపిణి మాతా నిమిషాంబ దర్శనమిచ్చి ఇలా అంటుంది: ఓ భక్తురాలా, నీకు ఉన్న బాధలను నేను వెంటనే తొలగించగలను. ఓం నిమిషాంబాయ నమః అనే నా నామాన్ని నిత్యం జపించు. శుద్ధంగా పూజ చేసి నన్ను నిమ్మకాయ మాలలతో అలంకరించు. నీ కోరికలు నిమిష కాలంలో నెరవేరుతాయి. ఆ స్వప్నం తర్వాత సత్యవతి అమ్మవారికి నిష్ఠతో వ్రతం ప్రారంభించింది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయలతో అలంకరించి కుంకుమార్చన చేసి నైవేద్యం సమర్పించింది. ఫస్ట్ గుడికి వచ్చి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టేసి 16 ప్రదక్షిణాలు చేయాలి. గజస్తంభం దగ్గర ఒక కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి వడిబియ్యం సెట్, వడిబియ్యము, గాజులు, బ్లౌజ్ పీసు అన్నీ కూడా వడిబియ్యం సెట్ ఇక్కడ ఉంటుంది. మీరు వడిబియ్యం సెట్ పోసేసి 108 ప్రదక్షిణాలు చేయాలి. అట్లానే నెయ్యి దీపాలు ఉంటాయి, దీపం పెట్టచ్చు. దీపాలు పెట్టేసి నెయ్యి దీపం పెట్టి అమ్మవారి దగ్గర కోరిక కోరుకొని 2 రకాలు ఇయ్యనమ్మా. నిమిషాంబికాదేవి అమ్మవారి దర్శనానికి ఇంతకుముందు వచ్చామండి. మేము మనసులో కోరికని కోరుకున్నాము, ప్రదక్షిణాలు కూడా చేశాము. తల్లి దయ వల్ల మేము అనుకున్న కోరిక నెరవేరింది. తల్లికి చీర, ఒడి బియ్యం పోయడానికి మళ్ళీ తల్లి దర్శనానికి వచ్చామండి. నమస్కారం అండి, నా పేరు చిటికల నాత్మ వంశరాజ్. నిమిషాంబికాదేవి టెంపుల్ బోడుపల్లో ఉంటుందండి. అక్కడికి వచ్చి ఎవరైనా కూడా 1 నిమిషంలో కోరిక కోరుకుంటే 16 ప్రదక్షిణాలు చేసి ఒక కోరిక 1 నిమిషంలో ఒక కోరిక కోరుకుంటే 21 రోజులలో తీరుతుందండి. నాకు తీరిందండి. నేను వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాను. మీ అందరూ కూడా ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం. ఈ ఆలయంలో భక్తులు ధ్వజస్తంభం దగ్గర 1 నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేసినచో 21 రోజులు లేదా 41 రోజులలో కోరిక నెరవేరును. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించవలెను. మరికొన్ని ఆలయ విశేషాలతో మరల మీ ముందుంటాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.